నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఉన్నతమైన కృపను బట్టి, పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, శాశ్వత ప్రేమను ఈ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనాలలో రాయబడిన మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకొనుటకు అనేక సంగతులను మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళగలిగితే అనేక సంగతులను దేవుడు మన హృదయంలో పెట్టగలిగే సమర్థుడు. కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఆత్మీయ జీవితం బలంగా ఉండుటకు ప్రార్థనా జీవితాన్ని, వాక్య పఠనాన్ని, వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకమందున్న దేవుణ్ణి తండ్రిగా మనకు పరిచయం చేస్తున్నాడు. తండ్రి అనగానే శరీర ప్రకారమైన తండ్రితో ఒక అనుబంధం, ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ అనుబంధం మనకు ఉంటుంది కనుక, మన ఇంట్లో ఉంటున్న తండ్రిని చూపిస్తూ పరలోకమందున్న దేవుని గురించి మనకు నేర్పించడానికి అనేక సార్లు ఆయన ప్రయత్నం చేశాడు. అలాని పరలోకమందున్న తండ్రి మన ఇంట్లో ఉంటున్న తండ్రితో సమానుడు కానే కాదు. ప్రియమైన వారలారా, ఈరోజు సమాజంలో దేవుడు అనగానే మనిషి తనలానే దేవుణ్ణి ఊహించుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, నేను ఎలా ఉంటానో ఆయన కూడా అలానే ఉంటాడు. నేనేం చేయగలనో ఆయన కూడా అదే చేయగలడు. ఇలాంటి ఆలోచన వల్ల దేవుడు మహోన్నతుడు అన్న సంగతి మనుష్యుల ఆలోచనలో నుంచి వెళ్ళిపోతుంది. దేవుడి గురించి మనం ఆలోచించేటప్పుడు ఆయన గొప్పవాడు అన్న ఆలోచన మనకు ఉండాలి. ప్రేమన వారలారా, ఏదో భూమి మీద మనుషులలో మనిషిగా ఆయనను మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా దేవుడు మనకు అర్థం కానట్టే. అసలు ఆయనతో ఎవరినైనా మనం పోల్చగలమా? ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన గొప్పతనము ముందు సరితూగగలది ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా? ప్రేమన వారలారా, కాబట్టి తండ్రి అన్నాడు గనుక మనల్ని కన్న తల్లిదండ్రులతో పోల్చడానికి వీల్లేదు. అంతకంటే దేవుడు గొప్పవాడు. తల్లి మరిచిన విడిచిన, తండ్రి మరిచిన విడిచిన, నిన్ను విడువను మరువను అని దేవుడు నిన్ను అరచేతుల మీద చెక్కుకున్నాను అన్నాడు. ఎంత ప్రేమో చూడండి. కాబట్టి దేవుడు గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, ఆయన మహోన్నతుడని ముందుగా మనం ఆలోచించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఆ తర్వాత దేవుణ్ణి ఏం అడగాలో మనకు తెలుస్తుంది. ప్రేమన వారలారా, దేవుడు గొప్పవాడు అని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఆయనను అడిగేటప్పుడు గొప్పవాటినే మనం అడుగుతాం. ఎందుకంటే గొప్పవాడి దగ్గర చిన్నది ఎందుకు అడుగుతాం మనం? ఆలోచించండి. ఎవరైనా మనకు సహాయం చేస్తానంటే మరలా ఇవ్వవలసి వస్తుంది కదా అని కొద్ది మొత్తంలోనే సహాయాన్ని పొందుకుంటాం. గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వారు మరలా ఇవ్వవలసిన అవసరత లేదు, మీకు ఎంత కావాలో చెప్పండి, తీసుకోండి అంటే కొద్దిగానే ఎందుకు అడుగుతాం మనం? ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దేవుడు ఏదైనా ఇవ్వగలిగాడు అని మనకు అర్థమైతే, ఏదైనా ఇవ్వగలడు అని మనకు అర్థమైతే, దేవుడి నుంచి గొప్పవే మనం కోరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రేమన వారలారా, దేవుణ్ణి కూడా చిన్నగా మనం ఆలోచిస్తే చిన్న చిన్నవే కోరుకుంటుంటాం. ప్రేమన వారలారా, అంటే దేవుణ్ణి మనం అడిగేటప్పుడు ఆయన మహోన్నతుడు అని ముందుగా అర్థం చేసుకోవటం ఎంత అవసరమో దయచేసి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని సందర్భాలను మనం చూడగలిగితే,
మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 9, 10, 11 వచనాలను దయచేసి చూడండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. తండ్రి కంటే ఎక్కువగా ఇవ్వగలిగిన సమర్థుడు. తండ్రి ఇవ్వలేనివి దేవుడివ్వగలిగే సామర్థ్యము కలిగిన వాడు ప్రేమన వారలారా. తండ్రి చెడ్డవాడై ఉండి పిల్లలకు మంచి ఇవ్వాలి అనుకున్నప్పుడు పరలోకమందున్న తండ్రి పరిశుద్ధుడు. ఆయన ఎంత మంచి ఈవులను మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడో ఆలోచించండి. కాబట్టి తండ్రి అన్నాడు గనుక మనిషిలా ఆలోచించొద్దు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన మహోన్నతుడు. ఆయన మహోన్నతుడు అని మన హృదయంలో స్థిరపరుచుకోగలిగితే నువ్వు అడుగు వాటిలో కూడా గొప్ప వాటిని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని నువ్వు ఆశపడతావు ప్రేమన వారలారా. దేవుడు గొప్పవాడు అని ఎలా మనం అర్థం చేసుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలోనికి వెళితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. ఒక్కసారి మన కనులెత్తి ఆకాశాన్ని చూడమంటున్నాడు. ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంది. మరి ఆకాశాన్ని కలిగించిన దేవుడు ఎంత మహోన్నతుడు. నక్షత్రములను ఒక్కసారి చూడండి అంటున్నాడు. కోటాను కోట్ల నక్షత్రములను, భూమి కంటే పెద్దవాటిని విశ్వంలో పేర్చినట్లుగా మన కళ్ళకు కనబడుతుంది అంటే దేవుడు ఎంత చేయగలిగిన సమర్థుడో ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించను అంటే దేవుడు ఈ కళ్ళ ముందు కనపడుతున్న ప్రతి దానిని ఆయన కలుగజేశాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు ప్రేమన దేవుని పిల్లలారా. భూమిని తిప్పుతూ శూన్యంలో వేలాడదీసి ఈ భూమి మీద నదులు, మైదానాలు, సముద్రాలు, మహాసముద్రాలు, కొండలు, పర్వతాలు, లోయలు, ఎన్ని ప్రేమన దేవుని పిల్లలారా పర్వతాలు ఎన్ని! ఇవన్నీ ఈ భూమి మీద పెట్టగలిగిన సమర్థుడు ఎంత మహోన్నతుడని మీకు అనిపిస్తుంది. ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తూ, భూమి నుండి పంటను మొలిపిస్తూ, ఆహారాన్నిస్తూ, కాలాలను రప్పిస్తూ, సూర్య చంద్రులకు పనులను నిర్ణయిస్తూ, ఇవెవరైనా చేయగలరా ప్రేమన దేవుని పిల్లలారా? ఎవ్వరూ చేయలేరు. మరి ఆయన చెయ్యగలుగుతున్నాడు అంటే ఆయన ఎంత గొప్పవాడైతే ఇవన్నీ చేయగలుగుతాడు. ఆయన మహోన్నతుడు ప్రేమన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయంలో కూడా వ్రాయబడిన మాటను దయచేసి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. నీవు మాత్రమే. దేవునితో సమలైన వారు ఎవరు లేరు. దేవునితో సమానమైన వారు ఎవరునూ లేరు ప్రేమన దేవుని పిల్లలారా. అర్థం చేసుకోగలుగుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని శక్తి సామర్థ్యాలను, ఆయన చేసిన అద్భుతములను, ఆయన చేసిన మహత్కార్యములను చూడగలిగితే ఏ కాలములోనైనను ఎవరైనను యుగములకు పూర్వము, యుగముల తరువాత, ప్రస్తుత కాలమందు చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నవా ప్రేమన దేవుని పిల్లలారా? ఏమీ లేవు కదా. ఒకవేళ నేను దేవుణ్ణి నమ్మేసుకున్నానండి అని దేవుణ్ణి చిన్నగా ఆలోచిస్తే ఈ మాటలను బట్టి దేవుడు చాలా గొప్పవాడని నీ హృదయములో ఆకాశమంత ఉన్నతంగా ఆయన ఉండి తీరాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన చాలా గొప్పవాడు ప్రేమన దేవుని పిల్లలారా. మరి అంత గొప్పవాడైన తండ్రిని మనం ఏం అడుగుతున్నాం? ఈ లోకంలో ఉంటున్న తండ్రినైతే, తండ్రి నాకు రొట్టె కావాలి అని అడుగుతున్నాం.
నాకు చేప కావాలి, నాకు బట్టలు కావాలి అని అడుగుతున్నాం. మరి గొప్పవాడైన తండ్రి, ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడైన తండ్రిని మనం ఏం అడుగుతున్నాం ప్రియమైన వారలారా? చిన్న చిన్న వాటిని అడుగుతున్నామా? లేదంటే నా కన్న తండ్రి ఏమైనా ఇవ్వగలడు అని నువ్వు అడిగే వాటిలో గొప్ప వాటిని కూడా ఆయన పాదాల దగ్గర పెడుతున్నావా? మన ప్రార్థన ఎలా ఉంది చెప్పండి? దేవుడు గొప్పవాడు అనే ఉద్దేశంతోనే ఆయనను అడుగుతున్నావా? పిల్లవాడు భయపడుతూ తండ్రి దగ్గరకొచ్చి, నాన్న ఒకటిస్తావా అన్నప్పుడు, ఇస్తాను చెప్పురా అని తండ్రి అంటాడు. ఇవ్వగలమో లేదో నాన్న అంటే, లేదురా నువ్వు చెప్పంటే, నాకొక చాక్లెట్ కావాలి అంటే తండ్రి ఏమంటాడు చెప్పండి? నా గురించి ఇదేనారా నువ్వు నేర్చుకుంది? ఒక చాక్లెట్ బస్తా అయినా నీ కాళ్ళ దగ్గర పొయ్యగలనురా అంటాడు కదా! మనం కూడా తండ్రిని చిన్నవడుగుతున్నప్పుడు, నా గురించి నా పిల్లలకు తెలియదు అని ఆయన కూడా అనుకుంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ ప్రార్థన దేవునికి నీకు ఉన్న అనుబంధాన్ని, మన ప్రార్థన దేవుణ్ణి ఏ స్థాయిలో మనం విశ్వసిస్తున్నాం అనటానికి మనం పలుకుతున్న మాటలు రుజువు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఏమడగాలి? ఆ మహోన్నతుడైన దేవుణ్ణి వేటిని అడగాలి? ఎంత గొప్ప వాటిని అడగాలో మన క్రైస్తవ జీవితపు విశ్వాసములో ఎదుగుతున్నప్పుడు మన ప్రార్థనా జీవితం కూడా ఎలా మారిపోవాలో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు కనపడుతుంటాయి ప్రియమైన వారలారా. దయచేసి చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 21వ వచనములు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. యాకోబు గారు లాబాను గారి దగ్గరికి తల్లి ప్రేరేపణను బట్టి వెళుతున్న సమయంలో ఒక రోజు ప్రొద్దు గుంకింది, చీకటిలో ఉన్నాడు, కల కన్నాడు. అసలు దేవుడు నాకు దర్శనమిచ్చాడు, అసలు ఇది భయంకరమైన పరిస్థితులు అనుకుంటూ దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. దేవా, అబ్రహాము దేవుడువు, నీవు ఇస్సాకు దేవుడువు. ఇదిగో నేనొక విన్నపాన్ని నీ పాదముల దగ్గర పెడుతున్నాను. నేను వెళుతున్నాను కదా, తినుటకు ఆహారము, ధరించుకొనుటకు బట్టలు నాకిస్తే నాకు కూడా నువ్వు దేవుడవై ఉంటావు అని చిన్నవాటిని అడుగుతున్నాడు ప్రియమైన వారలారా. అప్పుడే ప్రారంభం కదా. తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములు అన్నాడు ప్రియమైన వారలారా. ఇదే యాకోబు 20 ఏళ్ల తర్వాత మరలా లాబాను గారి దగ్గర నుంచి బయలుదేరుతూ మరలా ప్రార్థన చేస్తున్నాడు. మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు తినుటకు ఆహారము, ధరించుకొనుటకు బట్టలు అని అడగటం లేదు ప్రియమైన వారలారా. అంటే దేవుడు గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఏమైనా చెయ్యగలడు అన్న ఆలోచన యాకోబు గారిలో బలపడింది. ఇప్పుడు అడుగుతున్నాడు మరలా 20 సంవత్సరాల తరువాత. ఇప్పుడు మరలా ఏమడుగుతున్నాడో దయచేసి చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏం కావాలి అని కోరుకుంటున్నాడు అంటే, నాకు ఆశీర్వాదము కావాలి అని కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. చూసారా, ప్రార్థన మారిపోయింది. అన్నము, వస్త్రములు నేను సంపాదించుకోగలను, ఎవరైనా నాకివ్వగలరు, కానీ ఆశీర్వాదము దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. తండ్రి, నన్ను ఆశీర్వదించవా అని పెనుగులాడుతున్నాడు. రాత్రంతా ఇదిగో దేవదూతను పట్టుకున్నాడు ప్రియమైన వారలారా. ఆశీర్వాదము కొరకు ఆతృత పడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే ఊహించని ఆశీర్వాదములను, ఈవులను ఇవ్వగలిగే సమర్థుడు ప్రియమైన దేవుని పిల్లలారా. యాకోబు జీవితంలో కేవలం ఆశీర్వాదాలతోనే ఆగిపోయాడంటే లేదు ప్రియమైన వారలారా.
మరలా యాకోబు గారు ఐగుప్తు దేశమునకు వచ్చిన తరువాత ఆయన ఆలోచన మారిపోయింది. చనిపోయాడు అనుకుంటున్న యోసేపు బ్రతికి ఉన్నాడు అన్న సంగతి తెలియగానే, దేవుడు ఇంకా గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడు. ఎంత సమర్థుడు అంటే, చనిపోయాననుకుంటున్న వాణ్ణి తిరిగి నా కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాడు అంటే, దేవుడు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగే సమర్థుడు. సాక్ష్యము తన కుమారుడి రూపంలో తన కళ్ళ ముందు కనబడుతుంది ప్రియమైన వారలారా. ఇప్పుడు తన సమాధి గురించి ఆలోచించుకుంటున్నాడు చూడండి. ఆశీర్వాదాల నుంచి సమాధి దగ్గరికి వెళ్ళింది ఆయన ఆలోచన. సమాధి దగ్గరికి వెళ్ళింది అంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు అన్న ఒక అపారమైన నమ్మకము యాకోబు గారిలో ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. ఈసారి చూడండి యోసేపు గారితో మాట్లాడుతున్న మాట. ఆదికాండము 47వ అధ్యాయము 30వ వచనం. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను. ఈ శవాన్ని ఎక్కడ వదిలేస్తే ఏంటి అని అనుకోవటం లేదు ప్రియమైన వారలారా. నిన్ను ఇక్కడ పెట్టి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిన నా తండ్రి మరల నన్ను ఇదిగో ఇక్కడ నువ్వు పెట్టకు, నా పితరుల సమాధుల దగ్గర నన్ను పెట్టు అంటే దేవుని అనాదికాల సంకల్పం, భవిష్యత్తులో ఆయన ఏదో చేయబోతున్నాడు అని యాకోబు గారికి అర్థమైపోయింది ప్రియమైన వారలారా. అందుకే నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు మరణానికి ముందు. దయచేసి మీరు ఆలోచించండి. యోసేపు గారు కూడా తన సహోదరులతో మాట్లాడుతున్నాడు. నా ఎముకలు ఇక్కడ మీరు విడిచిపెట్టద్దు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు, నన్ను తీసుకొని మీరు వెళ్ళాలి అంటున్నాడు. ఎముకల దగ్గరకు వచ్చింది ఏంటి ఆలోచన? ముందు శరీరానికి పెట్టే ఆహారము, వస్త్రములు, ఆ తర్వాత జీవితానికి సంబంధించిన ఆశీర్వాదములు, ఆ తర్వాత ఎముకలు అంటే మరొక జీవితాన్ని గురించి వారు ఆలోచిస్తున్నారు అనటానికి ఇంతకంటే సాక్ష్యాలు మనకేం కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అవును, మనకొస్తున్న ఆలోచన సరి అయినదే. దేవుడు మరణించిన తర్వాత మనల్ని తిరిగి లేపగలిగే సమర్థుడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఆయన గొప్పవాడు, మహోన్నతుడు. మరణము తర్వాత నిన్ను తిరిగి లేపగలిగే సమర్థుడు అని మనకు అర్థమైతే ఏం కోరుకుంటాం చెప్పండి? ఈ భూమి మీద బ్రతికుండగా ఏదో కావాలని కోరుకుంటామా? ఇంతకంటే గొప్పది ఆయన చేయగలిగినప్పుడు అదే కోరుకుంటాం కదా. ఎవరైనా మన దగ్గరకు వచ్చి ₹1,00,00,000 ఇస్తాను, లేదా నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి నిన్ను లేపుతాను, ఏది కావాలి అంటే ఏం కోరుకుంటారు చెప్పండి? ₹1,00,00,000 తీసుకొని చచ్చిపోతాను అంటారా? 1,00,00,000 కాదు కదా, ఎన్ని కోట్లిచ్చినా నాకొద్దు, చనిపోయిన తర్వాత నన్ను తిరిగి లేపండి అంటాం ప్రియమైన వారలారా. ఎందుకంటే ఆస్తుల కంటే, అంతస్తుల కంటే మరణాన్ని గెలవటం అనేది చాలా ప్రాముఖ్యమైంది కదా. యాకోబు గారు ఆశీర్వాదాల దగ్గర నుంచి సమాధి దగ్గరికి వెళ్ళిందే ఆయన ఆలోచన. మరి మన ఆలోచనలు ఎక్కడున్నాయి? ఇంకా భోజనము, బట్టలు ఇవే నా ప్రియమైన వారలారా. నీ తండ్రిని చిన్నగా ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆయన గొప్ప వాటిని చేయగలిగిన సమర్థుడు. మనం విశ్వసించిన తొలినాళ్లలో వీటిని అడిగితే పర్వాలేదు ప్రియమైన వారలారా, మనకు అంతగా తెలియదు కదా వాక్యపు లోతు. దేవుని సామర్థ్యాలను మనం చదువుకుంటున్నప్పుడు ఆకాశమందు, భూమి మీద సూచక్రియలు చేసిన ఆయన గొప్ప కార్యాలను వింటున్నప్పుడు నువ్వు అడుగుతున్నదేంటి? కనీసం ఆశీర్వదించు నాయనా అని అడుగుతున్నావా? ఆశీర్వాదాలు అనగానే కేవలం లోక సంబంధమైనవి కావు ప్రియమైన వారలారా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, అవి లోకములో ఎక్కడ మనకు దొరకవు ప్రియమైన వారలారా. అంతకు మించి మనం మరలా మన విశ్వాస జీవితంలో దేవుడు ఇది కాదు, మృతులలో నుంచి సహితము లేపగలిగే సమర్థుడు అని, నాయన నాకు మృతుల పునరుత్థానము కావాలి అని ఆయన పాదాల దగ్గర పెడుతున్నావా? దేవుణ్ణి అడగగలిగే ఇంతకంటే గొప్పది ఏమైనా ఉందా చెప్పండి ప్రియమైన వారలారా.
ఇంతకంటే గొప్పది ఏమైనా ఉందా? లేదు. ఆయన ఎంత గొప్పవాడని నీకు అర్థమైతే, ఎంత గొప్పది ఆయన పాదాల దగ్గరికి తీసుకొని మనం వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మీ విశ్వాసపు స్థాయిని పెంచుతూ, దేవుడు గొప్పవాడని హృదయంలో పెట్టుకొని, ఆయన మృతులలో నుంచి సహితము నన్ను లేపగలడు అని ఆయన మహోన్నతుడని అర్థం చేసుకొని, ఇది ఆయన పాదాల చెంత మనం పెట్టాలి. మహనీయుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం సుమారుగా ఇవే అడిగాడా? నాకు బట్టలివ్వు, నాకు భోజనం ఇవ్వు అన్నాడు. లేదు ప్రియమైన వారలారా. ఆయన అడుగుతున్నది ఏంటో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము. మహిమపరుచుము. నాకు పరలోకము కావాలని అడుగుతున్నాడు. ఇక బ్రతకాలి, ఈ బ్రతుకులో ఏదో కావాలి అని లేదు ప్రియమైన వారిలారా. చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారు శాశ్వత ప్రేమ కార్యక్రమాన్ని చూసి కాల్ చేస్తుంటారు. అందులో కొద్దిమంది ఏమడుగుతారో తెలుసా? అయ్యా, 80 ఏళ్ళు మాకున్నాయి, 70 ఏళ్ళు మాకున్నాయి, మేము ఈ లోకంలో బ్రతికాం, దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించాడు. ఇక మాకున్న కోరిక ఏంటంటే, ఇక్కడ బ్రతికించమని కాదు, ఆయన దగ్గర మేము ఉండాలన్న కోరిక. మృతుల పునరుత్థానం, పరలోకానికి వెళ్ళాలయ్యా. ఇదిగో ఈ వృద్ధాప్యంలో మాకు ఆరోగ్యము కాదు, ఏదో ఒక రోజు మేము వెళ్ళిపోవాలి, కానీ వెళితే ఇదిగో తండ్రి దగ్గర మేము ఉండాలి, అదే కావాలి. ఎంత గొప్పదాన్ని కోరుకుంటున్నారో చూడండి. ఆ మాటలు విన్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత సంతోషం. అంటే దేవుణ్ణి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే, ఆయన మహోన్నతుడని అర్థం చేసుకొని ఎవ్వరూ ఇవ్వలేని దానిని ఆయన మాత్రమే ఇవ్వగలడు అని, ఆహార పదార్థాలు కాదు, ఆశీర్వాదాలు కాదు, పరలోకం మీద మక్కువ కలిగి అది ఇవ్వవా అని అడుగుతున్నారు ప్రియమైన వారలారా. దేవుణ్ణి ఎంత గొప్పగా ఆలోచిస్తే అది అడుగుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించండి. ఇంకా అనుమానపు ఛాయలా ఈ చిన్న చిన్న వాటి దగ్గరనే భోజనము, బట్టలు దేవుడు ఇస్తాడో లేదో అన్న అనుమానమా? నీ తండ్రి ఎవరనుకుంటున్నావు? ఈ లోకాలను కలిగించి పాలిస్తున్న ఆయనకు నీకు భోజనం పెట్టడం ఆయనకు చేతనవదనుకుంటున్నావా? ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టరాని ఆశీర్వాదాలను నీ మీద కురిపిస్తాను అంటున్నాడు. ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది అంటారు. ఎన్ని? 1, 2, 3 చెప్పటం వరకే. అవి అందుతున్నాయో లేదో మనందరికీ తెలుసు కదా. దేవుడు విప్పేది గుప్పిలి కాదు ప్రియమైన వారలారా, ఆకాశ వాకిళ్ళు. ఆకాశ వాకిళ్ళనే విప్పగలిగిన సమర్థుడైన దేవుణ్ణి ఇంకా ఎందుకు సంశయిస్తున్నావు నువ్వు? నీ విశ్వాసపు స్థాయిని పెంచు. దేవుణ్ణి గొప్ప వాటిని అడగడానికి ప్రయత్నము చేయు ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది శాశ్వత ప్రేమకు తమకున్న ధనంలో దాచుకొని కష్టాలలో, కన్నీళ్లలో మరి పంపుతూ ఉంటారు ప్రియమైన వారలారా. కొన్నిసార్లు వారి పరిస్థితిని గమనించి, అమ్మా వద్దు, మీరు ఉంచండి, మీ మీ వైద్యానికి ఉపయోగపడతాయి, మీ అవసరానికి ఉపయోగపడతాయి అని మేము మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? అయ్యా, దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పగలిగే సమర్థుడు. నేనిస్తున్నది చిన్నదే కావచ్చు, కానీ నా తండ్రి నాకివ్వబోయేది గొప్పది. నా తండ్రి నాకివ్వబోయేది గొప్పది. నేను గొప్పదానిని కోరుకుంటున్నాను, అందుకే ఈ చిన్నది ఇస్తున్నాను. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం. ధనవంతుల హృదయాలు కదలలేదు, కానీ నిజంగా ఒక వృద్ధులు, ఒక రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, నిరంతరము వాక్యం పట్ల ప్రేమ కలిగిన వారు, వారికి ఎన్నో అవసరాలను మానుకుంటున్నారంటే వాళ్ళకున్న నమ్మకం ఏంటో తెలుసా? నేను గుప్పిలి మాత్రమే విప్పగలను, నా దేవుడు ఆకాశ వాకిళ్ళని విప్పగలిగే సమర్థుడు అని ఎంత ఉన్నతుడుగా హృదయంలో పెట్టుకున్నారు చూడండి. కాబట్టి ఆ మహోన్నతుణ్ణి కేవలం ఇవే కాదు ప్రియమైన వారలారా, పరలోకం కావాలని అడగాలి. తండ్రి, నాకు మృతుల పునరుత్థానము కావాలని అడగాలి.
ఎందుకంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత దీనికంటే ప్రాముఖ్యమైనదేంటి? మన సమాధి గురించి ఆలోచించాలి. తిరిగి లేవటాన్ని గురించి ఆలోచించాలి. అందుకే మన స్థాయిని, మన విశ్వాసపు స్థాయిని పెంచుకుంటూ దేవుని కొరకు మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. మీరు అడుగు వాటిలో ఎలాంటి సంశయము ఉండవలసిన అవసరతలే లేదు ప్రియమైన వారలా. దేవుడు చెయ్యలేనిదేంటి? ఇవ్వలేనిదేంటి? ఆయన ఒకటే మాట అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మటం నీ వల్ల కావట్లేదని చెప్పు, కానీ నువ్వు నమ్మితే నేనివ్వలేను అని నువ్వు కలలో కూడా అనుకోవడానికి వీలు లేదు అంటున్నాడు. ఇంత ధైర్యాన్ని, ఇంత నమ్మకాన్ని మనం కలిగి ఉండి ఆయనను అడిగితే ఆయన ఇవ్వలేనిదేంటి? ప్రతిదీ నీ కాళ్ళ దగ్గర తీసుకొని పెట్టే సమర్థుడు ప్రియమైన వారలారా. కాబట్టి ఆయనను గొప్ప వాటిని అడుగుతూ మన విశ్వాస జీవితంలో ఎదగాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు నాయన మా ముందు పెట్టారు. నిజంగా మా హృదయములో నాయన పెట్టుకుంటూ నువ్వు గొప్పవాడవని నాయన ఆకాశ వైశాల్యాన్ని చూస్తున్నప్పుడు అంతకంటే మహోన్నతుడు అని మా హృదయాలలో పెట్టుకుంటున్నాం. అవును నాయన, చిన్న చిన్న వాటిని నీ దగ్గరికి తీసుకుని వస్తున్నాం. కానీ ఈరోజు మాత్రం నాయన మాకు ఆశీర్వాదము కావాలి, మాకు ఆత్మ సంబంధమైన ఈవులు కావాలి, నీ పరిశుద్ధాత్మ బలము మాకు కావాలి. అంతేకాదు మృతుల పునరుత్థానము మాకు కావాలయ్యా. ఈ చిన్న జీవితం ఎప్పుడైనా విడిచిపెట్టవలసిందే. నీ దగ్గర ఉండబోయే జీవితం కొరకు ఆశపడుతున్నావు. ఆ మహాలోకాన్ని నీవు మాత్రమే ఇవ్వగలిగిన సమర్థుడు అని నాయన నీ పాదాల చెంతకు వస్తున్నావు. ఈ టీవీ కార్యక్రమాన్ని కొనసాగించుటకు నాయన మీరు బలపరుస్తున్నారు. మీ పిల్లలను ప్రేరేపిస్తున్నారు నాయన. తండ్రి, వారి కష్టాలలో, వారి అవసరాలలో, వారి ఇబ్బందులను పక్కన పెట్టి నాయన ఏదో చిన్నది చేస్తే నాయన ఆకాశ వాకిళ్లను విప్పగలిగిన మహోన్నతుడు అని నిన్ను నమ్ముతూ నాయన నీ పిల్లలు చేస్తున్న త్యాగాలకు నాయన తండ్రి ఆకాశ వాకిళ్ళు విప్పి నాయన పట్టజాలనంత ఆశీర్వాదాలను కుమ్మరించండి. మృతుల పునరుత్థానపు నాయన యోగ్యతను నీ పిల్లలకు ప్రసాదించండి. తండ్రి, అనేకమైన అవసరాలలోనైనా, అనేకమైన ఇబ్బందులలోనైనా ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలకు తండ్రి నీవు మహోన్నతుడవని నాయన నీ వైపు చూస్తుండగా బలపరిచి నాయన స్థిరపరచండి. తండ్రి, విశ్వాసములో దిగజారిపోకుండా నాయన ఎదుగగలిగే భాగ్యాన్ని నీ మాటల వల్ల కలిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడారని నమ్ముతూ, విశ్వసిస్తూ, మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడులు ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.